హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు వర్క్ నేర్చుకున్న వాళ్ళకి కాకుండా నేర్చుకోవాల్సిన వాళ్ళకి కూడా ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరు చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే మనం మగ్గం వర్క్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ ఏం కావాలి? గొలుసు కుట్టు నేర్చుకోవాలి. గొలుసు కుట్టు నేర్చుకుంటే కత్మా వర్క్స్ అన్ని ఈజీగా వస్తాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఓకేనా? మీకు గొలుసు కుట్టు అనేది బాగా రావాలి. ఫస్ట్ గొలుసు కుట్టు అనేది 1-4 సార్లు కాదు, ఒక నెల 2 నెలలు అయినా మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకుంటే మీకు ఏ వర్క్ అయినా వచ్చేస్తుంది. ఈజీగా కుట్టగలరు. ఏ డిజైన్ అయినా మీకు ఈజీగా తిప్పడం అనేది వస్తుందన్నమాట. గొలుసు కుట్టు మెయిన్. మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ఫస్ట్ ఏం కావాలి? గొలుసు కుట్టు బాగా రావాలి, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇలా సింపుల్ డిజైన్ అయితే ఒకటి డ్రా చేసుకోండి. చిన్న డిజైన్ ఏం లేదు, చాలా చిన్న డిజైన్ గీస్తున్నాను. ఇలాగ గీసుకొని గొలుసు కుట్టు కుట్టాలి. చిన్న చైన్స్ వేసామా, పెద్ద చైన్స్ వేసామా అలాగ కాదు. వర్క్ అనేది ఎంత అందంగా నీట్గా కనిపిస్తుంది కావాలి ఫస్ట్, ఓకేనా? పెద్ద గొలుసులు వేసినా నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి. మనం పెద్ద గొలుసులు వేసామో అని తెలియకుండా, అంటే పెద్ద గొలుసులు ఇవి వర్క్ ఇలా ఉందా అని అనుకోకూడదు వాళ్ళు, ఓకేనా? మీకు చూడగానే వర్క్ బాగుందా లేదా, నీట్గా ఉందా లేదా, బాగా వచ్చిందా లేదా, అది మాత్రమే చూసుకోవాలి. చిన్న గొలుసులు పెద్ద గొలుసులు అనేం ఉండదు, ఓకేనా? మీరు వర్క్ మాత్రం ఫస్ట్ పర్ఫెక్ట్గా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను నేర్పిస్తున్నాను, మీరు ఇంట్లోనే కూర్చొని ఈజీగా నేర్చుకోవచ్చు. బేసిక్ వర్క్స్ ఫస్ట్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా తర్వాత ఏ డిజైన్ అయినా మీరు వేసేయగలరు. ఫస్ట్ గొలుసు కుట్టుతో అయితే ఇలా ఒక చిన్న డిజైన్ అయితే ట్రై చేసేయండి. దారాలు వచ్చి సిల్క్ దారం తీసుకోండి, డబ్బాలు తీసుకోవాలి, ఓకేనా? అలాగే ఒక సిస్టర్ అడిగారు, చిరిగిపోతుంది అనేసి అంటున్నారు. మీరు పల్చగా ఉన్న క్లాత్ తీసుకొని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు లైనింగ్ క్లాత్ బాగా పల్చగా ఉన్నది తీసుకుని ఉంటే మీకు రింగ్ పెట్టి టైట్గా లాగినప్పుడు, లేదా మీరు హ్యాండ్తో బాగా టైట్గా అంటే గట్టిగా ప్రెస్ చేసి దారం లాగినప్పుడు గట్టిగా హ్యాండ్ ప్రెస్ చేసినా టైట్గా ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది చిరిగిపోతుంది. లేదంటే మీరు క్లాత్ చుట్టూ రింగ్ చుట్టూ టైట్ చేస్తారు చూసారా, అప్పుడు కూడా మీరు గట్టిగా లాగటం వల్ల, ఒక్క పక్కనే గట్టిగా లాగటం వల్ల కూడా మీరు క్లాత్ అనేది చిరిగిపోతుంది. కొంచెం చుట్టూ టైట్ చేసుకురావాలి. అలాగే టైట్గా గట్టిగా కూడా లాగకూడదు. మీరు నట్టు బిగిస్తారు కదా, బాగా టైట్గా బిగించేస్తే మీకు రింగు కూడా ఇరిగిపోతుంది. అంటే మనం చక్కెర తీసుకుంటాం కదా, ఆ రింగు కూడా విరిగిపోతుంది. ప్లాస్టిక్తోనే ఏదైనా బాగా టైట్గా బిగించేసామనుకో, బాగా టైట్గా ఉండాలని అప్పుడు ఏమవుతుంది? రింగు విరిగిపోతుంది, బ్లౌజు చిరిగిపోతుంది అనమాట. అందుకనే టైట్ చేసినప్పుడు, క్లాత్ టైట్ చేసుకున్నప్పుడు అది కూడా చూసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా చిన్న పెటలు వేసుకొని, ఇందులో కూడా నేను గొలుసు కుట్టు, మన లీఫ్లో కూడా గొలుసు కుట్టు వేసుకుంటాం కదా, ఇదివరకు వేసుకునే వాళ్ళము. నేను ఇక్కడ పెద్ద గొలుసులు వేస్తున్నా. మీకు కొంతమందికి ఏంటంటే పెద్ద గొలుసులు వస్తున్నాయి, చిన్న గొలుసులు రావట్లేదు, దారం పోగులు వచ్చేస్తుంది, మీరు ఎలా దారం లాగుతున్నారు అని అంటున్నారు కదా. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మన వీడియోస్లో అన్నీ చూస్తే మీకు వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది, ఓకేనా? ఒక వీడియో 2 వీడియోలో చూసేసి రావట్లేదని మాత్రం అనుకోవద్దు. అన్ని వీడియోస్ చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా చెప్తాను. లేదంటే వీడియోస్లో మీకు డౌట్కి అయితే ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను అనమాట. చూడండి, నేను వేస్తున్నా చూసాను. నేను పెద్ద గొలుసులు వేస్తున్నా. ఇక్కడ దీని మీద ఈ లైన్ మీద కొంచెం లైన్కి అటు ఇటు వచ్చినా ఏమీ పర్వాలేదు. నేను ఇక్కడ కూడా వేసి చూపించా. లైన్కి నేను వేసిన గొలుసుకి కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పుడు కవర్ చేసి కూడా కుట్టేసుకోవచ్చు మనం. అలాగ వచ్చినా మీకు ఏమీ పర్వాలేదు. మీరు కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అనమాట. మనం ఈ లోపల ఫిల్అప్ చేసేసుకోవాలి మొత్తం అంతా. ఈ డిజైన్ మొత్తం మనం గొలుసు కుట్టుతో ఫిల్అప్ చేసేస్తున్నాం. అది కూడా చిన్న గొలుసులు కాకుండా పెద్ద గొలుసులతో వేసేస్తున్నాం. చిన్న గొలుసులు వేసినా చాలా అందంగా వస్తుంది, పెద్ద గొలుసులు వేసినా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం ఇక్కడ ఉన్న పెటల్స్ అన్నిటి కూడా మనం గొలుసు కుట్టు వేసేసుకో, దానికి నాట్ అయితే వేసుకోవాలి. నాటు కూడా వస్తుంది, 1-2 సార్లు వేస్తే మీకు ఖచ్చితంగా నాటు వస్తుంది. నేను 2 టైప్స్ అయితే పెట్టాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే ట్రై చేసేయండి, ఓకేనా? ఇంకా కాటన్ దారం కాకుండా సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దాకా కాటన్ దారంతో కుట్టారు కదా, ఈ సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. కుచ్చు దారం అయినా పర్వాలేదు, దాంతో కూడా వస్తుందన్నమాట. నీడిల్ వచ్చి 14 నెంబర్ తీసుకోవాలి, లేదంటే ఐరన్ నీడిల్స్ దొరుకుతాయి. వాటికైతే నెంబర్స్ అయితే ఏమీ ఉండవు. మీకు మగ్గం వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో అయితే దొరుకుతాయి. ఐరన్ నీడిల్స్ అంటే ఇస్తారు, చాలా సన్నంగా ఉంటాయి. మనకి స్ప్రింగ్ కుట్టడానికి, థ్రెడ్ వర్క్ చేయడానికి, అలాగే బీడ్స్ కుట్టడానికి డిఫరెంట్గా మొన్న కొంచెం సన్నంగా అట్లా ఉంటుందన్నమాట. అది చూసి తెచ్చుకోండి. మీకు దారం మనం 2 పేటల దారం పట్టాలి కాబట్టి ఆ మొన అనేది మరీ సన్నంగా ఉన్నదనుకో, మీకు సింగిల్ దారమే పడుతుంది.
ఆ మొన చూసి మీరు నీడిల్ అయితే తెచ్చుకోండి. ఒకటికి ఒక్క నీడిలే కాకుండా 2, 3 నీడిల్ తెచ్చుకోండి. ఎందుకంటే అది కొన ఇరిగిపోవటం అట్లా జరుగుతుంది కదా. ముందుగానే పెట్టుకున్నారనుకో అది ఇరిగిపోయిన వెంటనే ఇంకో నీడిల్ తీసుకొని మీరు వర్క్ చేయడానికి ఉంటుంది. అంటే గ్యాప్ అనేది మనకి నీడిల్ లేదని మళ్ళీ వర్క్ ఆగిపోకుండా అలా ఉంటుంది. ఓకేనా. తప్పకుండా వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ముందుగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇక్కడ ఉన్న లీఫ్లో కూడా సేమ్ ఇలాగే మనం లాంగ్ షర్ట్ కాకుండా గొలుసు కుట్టుతో మనం ఫిలప్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇలా చిన్న చిన్న డిజైన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా బ్లౌజ్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ మీరు వేసుకుంటే ఒక బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది, మీకు వర్క్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. సింపులే కదా, చిన్న చిన్న డిజైన్స్. మీకు ఎక్కడ ఏదైనా డిజైన్ అందంగా కనిపించింది అనుకో వెంటనే అది పిక్ తీసేసుకోండి. ఏదైనా ట్రేస్ పేపర్ మీద డిజైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేస్తే 1-2 సార్లు చేశారనుకో బాగా వచ్చిందనుకో అది కార్బన్ పేపర్ పెట్టి క్లాత్ మీద ఏదైతే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో దాని మీద కార్బన్ పేపర్ పెట్టి ప్రింటింగ్ వేసేసుకొని అప్పుడు మీరు వర్క్ అయితే చేయండి. అప్పుడు అలా చేశారనుకో మీరు డైరెక్ట్గా గీసుకోకుండా అలా చేస్తే మీకు డిజైన్ అనేది బాగా వస్తుందన్నమాట. దాని లోపల చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అది మీరు డైరెక్ట్గా గీసేసుకుంటామని అనుకుంటే గీసేసుకోండి. ఓకేనా. ఇలా లోపల ఇప్పుడు ఇది లీవ్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఇలా ఉంచేసుకుంటే ఇలా ఉంచుకోవచ్చు. ఈ లోపల ఏంటంటే దీన్ని కూడా మనం ఫిలప్ చేసేద్దాము. ఇలా గొలుసు కుట్టుతోనే కుడుతున్నాను. గొలుసు కుట్టుతోనే మొత్తం అదంతా మనం ఫిలప్ చేసేద్దాం. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిలప్ చేసేయాలి. ఇందాక ఇక్కడ కొంచెం లైన్ తప్పింది చూసారా, అది ఇప్పుడు మనకి కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకే. ఇలా ఎక్కడైనా అలా మిస్టేక్ జరిగినప్పుడు ఏంటంటే గొలుసు కుట్టేసేసామనుకో లోపల అసలు ఫిలప్ చేయమన్నాం అనుకో 2 వరుసలు గొలుసు కుట్టేయండి. అంటే దీని పక్కన ఇంకొక గొలుసు కుట్టేస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. సింగిల్ లైన్ గొలుసు కుట్టు కన్నా డబల్ లైన్ గొలుసు కుట్టు అయితే బాగా కనిపిస్తుంది. అంటే ఒక్క లైన్ వేసి వదిలేయకుండా దాని పక్కన ఇంకొక గొలుసు కుట్టు వేసామనుకో మనకి అది కొంచెం లావుగా థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే సింగిల్ వేసుకోవాలి. సింగిల్ వేసినప్పుడు ఇప్పుడు మనకి స్టెమ్స్ ఎక్కడన్నా వేసామనుకో సింగిల్ వేసిన దానికి డబల్ వేసిన దానికి చూడండి డిఫరెంట్ చూడండి ఎలా కనిపిస్తుందో. కొంచెం మనకి ఆ వర్క్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకేనా. ఓన్లీ బీడ్స్ కుట్టిన దానికి బీడ్స్కి అటు ఇటు మనం గొలుసు కుట్టిన దానికి లుక్ చూసారా చాలా బాగా వస్తుంది కదా. అలాగా మీరు ఇలా వదిలేయకుండా ఇంకొంచెం ఏదైనా లీఫ్ కుట్టినా లేకపోతే ఫ్లవర్ కుట్టినా ఏదైనా కొంచెం బాగా డిజైన్ చేసుకోండి. వేరే వేరే కలర్స్తో మ్యాచింగ్ అట్లా చూసుకున్నా మీకు వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కుట్టడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఎంత టైము వర్క్ చేశారు అది చూసుకోవాలి. డిజైన్ కూడా ఎంత బాగా వచ్చింది, మీకు బాగా వచ్చిందా లేదా వర్క్ అనేది. ఓకే. నీట్గా వచ్చిందా లేదా బాగా. కొంచెం మందికి కొంచెం స్లోగా కుడతారు. కొంచెం స్లోగా కుట్టిన వర్క్ అనేది బాగా వచ్చిందా లేదా ఫస్ట్ అదే కదా మనకి కావాల్సింది. మీరు ఎంత టైంలో కుట్టారనేది కాదు, వర్క్ ఎంత బాగా వచ్చింది, మనం కుట్టిన వర్క్ ఎంత నీట్గా ఉన్నది ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే అదే. వర్క్ చేసిన వెంటనే చాలా నీట్గా చేశారు, చాలా బాగుంది అని అంటారు తప్ప ఎంత టైం అన్నది అది ఉండదు. ఓకేనా. మీరు ఎంత నీట్గా చేస్తారో అంత బాగా వర్క్ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.